హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీశ్వరన్ 3388 ఛానల్. అందరు ఎట్లున్నారల్లా? నేనైతే మంచిగా ఉన్నా, మస్తు ఉన్నా. మీరందరు కూడా మంచిగా ఉన్నారు, మస్తుగా ఉన్నారు అని నేను అనుకుంటున్నా. ఈ ఇంకా కనిపిస్తున్న హాస్పిటల్ లలిత జ్యువెల్లరీ పక్కన ఉంది దోస్తులు. గుండు బాస్ ఉంటాడు కదా, మన గుండు బాస్ టీవీలో యాడ్ చెప్తారు చూడండి, లలిత జ్యువెల్లరీ దాని పక్కకుందండి హాస్పిటల్. మీకు కూడా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే చెవుకు, ముక్కుకు, కండకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ హాస్పిటల్లో చూపించుకోండి దోస్తులు. ఇది పెద్ద హాస్పిటల్ చూడండి. బస్ ఎక్కి హాస్టల్ పోతా దోస్తులు. వచ్చేటప్పుడు ఎట్లా యూజ్ చేసుకోలేదు, పోయేటప్పుడైనా యూజ్ చేసుకోవాలి కదా దోస్తులు. ఫ్రీ బస్సు వస్తుంది దోస్తులు. బస్ ఎక్కి పోతాయి చూడు. ఆపుతాడో ఆపడో కంటే మన డ్రైవర్ సార్ ఆపుతుండే దోస్తులు. ఎక్కుతున్నాయిగా ఆపుతలేడండి. ఆపిండా, పోతున్నా. బస్ ఎక్కినా, ఫ్రీ బస్ ఎక్కినా పాట పాడింది చాలు కానీ టికెట్ తీసుకోమా అంటున్నాడు కండక్టర్. సారీ మేడం అని చెప్పి అమ్మా ఫ్రీ బస్ ఎక్కినమ్మా, ఫ్రీ బస్ ఎక్కినాయన్నా. చూడమ్మా బస్సులో ఎవరు లేరు, చూస్తున్నారా నీతో ఎవరు లేరు, నేను ఎక్కినానే కావచ్చు. ఎక్కడున్నామమ్మా, ఎందుకు అరుస్తున్నామమ్మా అని తిరుగుతున్నది. మన అమ్మమ్మనే కదా అండి, ఏమనుకోండి. మా నాయనమ్మ కూడా అట్లనే అంటుంది. మా నాయనమ్మని మిస్ అవుతున్నాను పట్టణంలో, చాలా మిస్ అవుతున్నాను. నేను ముసలినా నేను, ఐ మిస్ యూ సో మచ్. ఏంది దోస్తులు, నా పరిస్థితి అస్సలు బాగాలేదు దోస్తులు. నేను చైతన్యపూర్లో దిల్సుఖ్ నగర్ టికెట్ తీసుకొని బస్ ఎక్కిన దోస్తులు. ఆయన దిల్సుఖ్ నగర్లో కోనార్క్ దగ్గర ఒక్క దగ్గరనే ఆపి డైరెక్ట్ తీసుకొచ్చి ముసారాంబాగ్ కాడ దింపిండండి నన్ను. నేను మళ్ళీ ఇప్పుడు రోడ్ దాటి వేరే బస్ ఎక్కి మళ్ళీ దిల్సుఖ్ నగర్ పోవాలి దోస్తులు. ఇట్లా వేస్తే ఎట్లా అండి డ్రైవర్లు? వీడికి ఆరోగ్యం బాగాలేదంటే నన్ను తీసుకొచ్చి ముసారాంబాగ్లో దింపి ఉరుకుతుండే ఆయన, ఇంకా నన్ను దిగుతుంది. ఇంత కోపం వచ్చిందో తెలుసా దోస్తులు. కానీ మా నాయన లాంటి వాడే ఆయన కూడా అని ఏమనలే దోస్తులు. తిట్టని అని ఊకున్నాను. నేను తిట్టేది పోయి ఆయనే నన్ను తిట్టినండి. నువ్వు ఆడదిగాక వేయడానికి తినవమ్మా అని. నాకేం తెలుసు సార్, మీరు ఇంకో స్టాప్లో ఆపుతారేమో అని నేను అనుకున్నాను. అంటే అట్లా ఎట్లా ఆపుతారమ్మా అని ఆయన అంటుండండి. ఇప్పుడు నష్టమైన నేనే కదా అండి, మళ్ళీ రోడ్ దాటాలి. నాకేమో రోడ్ దాటరాదు. ఇప్పుడు ఎట్లనో ఏమో అర్థమవుతలేదు. నన్ను హాస్టల్లో పలకరియారు కానీ ముసారాంబాగ్కు మాత్రం వచ్చింది. నన్ను అయిందిలే, నీకు బాగా అయింది, నన్ను తిట్టినావు కదా బాగా అయిందని మళ్ళీ ఉరుకుతుంది చూడండి దోస్తులు. దీనికి ఏం పాపం చేసినా నేను? ఈ జనాలు చూసానేమో ఇట్లూరు, ఈ రోడ్డు మీద బండ్లు పోతూనే ఉన్నాయి. నేను ఎట్లా పోవాలి, ఎట్లా రోడ్డు దాటాలన్న భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు రోడన్న గుద్దిపోతే నా బతుకు అంతే కదా. ఓ నాయన ఏం కర్మరా అయ్యా ఇది పట్నం వచ్చి. ఇట్లా చేసి రోడ్డు దాటిన దోస్తులు. ఇప్పుడు మళ్ళీ ముందలు బస్ స్టాప్ దూరం ఉంది, ఆ దూరం వరకు నడుచుకుంటూ పోవాలి. నడుచుకుంటూ పోయి మళ్ళీ బస్ ఎక్కాలి దోస్తులు. కొన్నిసార్లు ఇట్లా అవుతుందండి, ఇట్లా అవుతుంది. మళ్ళీ నడుచుకుంటూ పోతున్నా దోస్తులు. రోడ్డు దాటిన అటు ఇటే చేసి కానీ అది ఇంకా కనిపిస్తుంది చూడండి. అది మెట్రో స్టేషన్, మెట్రో రైలు పోతుంది దానిపై నుంచి. వీడియో తీద్దామంటే మెట్రో రైలు కూడా వస్తలేదండి. ఎక్కడెక్కడో ఊర్లో నుంచి వచ్చి పాపం అందరూ కొబ్బరి బొండల వ్యాపారం పెట్టుకొని, కొబ్బరి బొండలు, కొబ్బరి పువ్వులు వ్యాపారం పెట్టుకొని బతుకుతురు దోస్తులు. ఇక్కడ ఒక ఆంటీ కనిపిస్తుంది ఆ ముందర మీకు. ఆమెది మా ఊరే సైడే అంట, సరికొండనంట వాళ్ళది. ఒకసారి మాట్లాడిన పాపం చూస్తున్నట్టుంది నా కోసమే కానీ ఎందుకో దోస్తులు. ఆ కొబ్బరికాయకు 60 రూపాయలు అంట. ఫ్రైడ్ రైస్ వస్తుందని ఇక కొనుక్కుంటలేని దోస్తులు. బస్ స్టాప్లో వచ్చి కూర్చున్న దోస్తులు. చెవు ప్రాబ్లం ఉన్న హాస్పిటల్ పైన ఇక్కడ కూర్చుంటే చెవులే పోయేటట్లున్నాయి దోస్తులు. ఈ ట్రాఫిక్ ఏందో ఏమో. బస్సు తీన దోస్తులు ఎంత బాగా కొట్టినాయి. ఇంటికి పోతున్నాం, ఇంటికి కాదండి హాస్పిటల్ పోతున్నాం.
దోస్తులు బస్సులన్నీ ఇక్కడ గుడి మిఠాయి బండారు పానీపూరి బండి పానీపూరి అంటే ఒక ఎమోషన్ అండి. పంచగొండకి వచ్చిన దోస్తులు 5 రూపాయల కొట్టకంట బాగున్నాయి కదా దోస్తులు. ఇంకొకటి లేడీస్ గల్లీ 150కి 200కి టాప్లు వస్తాయండి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలకు కూడా ఉంటాయి. ఇక్కడ బట్టలు, కమ్మలు, ఇంకా డ్రెస్సులు రకరకాలు ఉంటాయండి. ఇక్కడ కాలేజీ పోరీలకు ఒకరికే ఉంటాయండి. ఇక్కడ బయట గల్లీలో పోరగాళ్ళకు కూడా ఉంటాయి కావచ్చు. 150కే ఉంటాయండి టాపు. 150, 200 ఉన్నగల షాపులు, సందర్భాలు, ఏసీ డ్రైవర్స్ మొత్తం అండి. కోనార్కు థియేటర్ వరకు షాపింగే షాపింగ్. ఆడవాళ్ళకి ఇష్టమైన ప్లేస్ ఏందో కాదండి ఇదే లేడీస్ గల్లీ. దిల్సుఖ్ నగర్లో లేడీస్ గల్లీ అంటే ఆడవాళ్ళకి ఇష్టమైన గల్లీ. తిరిగి పిచ్చి వేస్తుందండి తిరిగి హాస్పిటల్లో వెళ్ళిందో ఏంటో అర్థమే. భయ్యా एक पाइनएप्पल జ్యూస్ తాగుదామని జ్యూస్ పాయింట్కి వచ్చినా అండి. అప్పుడప్పుడు మీరు కూడా జ్యూసులు తాగి హెల్తీగా ఉండండి దోస్తులు. హెల్త్ ప్రాబ్లమ్స్ రావంట. నాకేమో హెల్త్ ఖరాబ్ అయినాక జ్యూసులు తాగుతుంది దోస్తులు. చూడు చదువున ప్లేసే జ్యూసులు తాగుతుంది. అట్టిట్లా చేసి హాస్టల్కి వచ్చిన దోస్తులు చూడండి నా అవతారం. లంచ్ టైం అయింది. పొద్దున 10 గంటలకు పోయిన దోస్తులు 1 అవుతుంది టైం. 2000 బొక్క అండి ఈరోజు. 2000 అయిపోయినాయండి హాస్పిటల్కి పోతే ఈరోజు. ఈ టాబ్లెట్లు, ఈ ఫ్రూట్స్ అండి. ఆ డాక్టర్ సారు నన్ను పిలిచి ఏమని అడుగుతున్నాను అనుకుంటున్నారు దోస్తులు. అమ్మా నువ్వు రోజంతా టైం ఎవరితో ఎక్కువ స్పెండ్ చేస్తావమ్మా? చెవులకు ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, చెవులు కొంచెం సరిగ్గా వినిపిస్తలేవని చెప్తున్నావు కదా, ఎవరితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తావమ్మా అని అడుగుతుండండి ఆయన నన్ను. ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామండి మనమైనా, మీరైనా నేనైనా ఫోన్తోటే కదా అండి. ఫోన్ అని చెప్పుదాం అనుకున్నాను, తిడతాడేమో అని. సార్ బుక్స్ తోటి అని చెప్పిన. బుక్స్ తోటి కాదమ్మా, మీతోటి మాట్లాడేటోళ్ళు ఎవరు అని అంటే, నేను ఎవరితోటి మాట్లాడాను సార్ హాస్టల్లో, నాతోటి నేనే మాట్లాడుకుంటా ఫోన్లో అని చెప్పినా అండి. ఎవరమ్మా నువ్వు, ఎర్రగడ్డ నుంచి ఇప్పుడే వచ్చినావా ఏందమ్మా అని అంటుండండి. నేనేం తప్పుగా మాట్లాడినా అండి? అవును కదండి. ఏదేమైనా దోస్తులు మీరందరూ ఇయర్ ఫోన్స్ వాడకూరు దోస్తులు. దానివల్ల చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు ఫ్యూచర్లో. ఇప్పుడు మీకు చెప్తుంటే అర్థమవుతలేదు కానీ చెవి నొప్పి లేచిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ అంతా. అందుకనే దోస్తులు వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. సరేనా దోస్తులు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అంటే హాస్పిటల్కి పోతే ఎట్లుంటుంది, హాస్పిటల్ బాధలు ఎట్లుంటాయి, పేషెంట్ల బాధలు ఎట్లుంటాయి అని మీకు చెప్పనీకే ఈ వీడియో తీసిన దోస్తులు. లాంగ్ వీడియో దోస్తులు, ఇది స్కిప్ చేయకుండా చూసి ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నేను మోసపోయిన దోస్తులు. ఈ పండ్లు 1/2 కిలో ఉన్నాయని ఇచ్చిండు దోస్తులు. చూడండి
ఇవి అద్దకిలు ఉంటాయి ఆ దోస్తులు. మీరన్నా ఎప్పుడు దోస్తులు ఇట్లా మోసం చేస్తారండి ఈ పండ్లు అమ్మేటోళ్ళు. అందరు కాదండి, కొంతమంది. ఇవి అద్దకిలు ఉంటాయి దోస్తులు, పావుకిలో కూడా ఉంటాయో ఉండవు అని నా డౌట్ అండి. అద్దకిలు ఉంటాయమ్మా అని నాతో లొల్లి పెట్టుకుంటున్నాండి ఆయన. ఇక ఏం చేసినా అండి, పైసలు ఇచ్చి వచ్చినాయి, ఏం చేస్తా. ఏదేమైనా దోస్తులు, మీరందరూ ఇయర్ ఫోన్స్ వాడకూరు దోస్తులు. దానివల్ల చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు ఫ్యూచర్లో. ఇప్పుడు మీకు చెప్తుంటే అర్థమవుతలేదు, కానీ చెవి నొప్పి లేచిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ అంతా. అందుకనే దోస్తులు, వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. సరేనా దోస్తులు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అంటే హాస్పిటల్కి పోతే ఎట్లుంటుంది, హాస్పిటల్ బాధలు ఎట్లుంటాయి, పేషెంట్ల బాధలు ఎట్లుంటాయి అని మీకు చెప్పనీకే ఈ వీడియో తీసిన దోస్తులు. లాంగ్ వీడియో దోస్తులు, ఇది స్కిప్ చేయకుండా చూసి ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నా దోస్తులు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను పైకి వెళ్ళగలుగుతా. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా తప్పుగా మాట్లాడినుంటే క్షమించండి. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా అండి, కంటిన్యూగా మాట్లాడాలంటే తడబడుతుంది. ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేసినట్టు మాట్లాడితే సారీ దోస్తులు అందరికీ. ఇట్లుంటుంది మధ్యతరగతి వాళ్ళ జీవితాలు అని మీకు తెలియజెప్పనీకనే ఈ వీడియో తీసిన దోస్తులు. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరు సపోర్ట్ లేకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దోస్తులు, మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్.